నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారి యూటర్న్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇన్నోవా కారు వేగంగా డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ క్రమంలో కారు ఇంజిన్లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. ప్రమాదంలో కారులోని 8 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. నడి రోడ్డుపై కారుకు మంటలు రావడంతో హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాపల్లి జాతీయ రహదారి యూటర్న్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇన్నోవా కారు వేగంగా డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ క్రమంలో కారు ఇంజిన్లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. ఈ ప్రమాదంలో కారులోని 8 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. నడి రోడ్డుపై కారుకు మంటలు రావడంతో హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ మరిన్ని వివరాలు అందిస్తారు. శంకర్, చెప్పండి, ఏంటి ప్రమాదం, ఏ విధంగా జరిగింది? రైట్ రవి, చిట్యాల మండలం గుండ్రాపల్లి జాతీయ రహదారి వద్ద ఉన్న యూటర్న్ ఏదైతుందో యూటర్న్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే డివైడర్ ని ఢీకొట్టడంతో అయితే ఇన్నోవా కారు డివైడర్ ని ఢీకొట్టడంతో అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే వేగంగా వచ్చి ఆ డివైడర్ ని ఢీకొట్టడంతో అయితే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇంజన్ లో మంటలు చెలరేగడంతో అయితే పూర్తిగా కారు అయితే దగ్ధమైన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ మంటల్ని ఆపేందుకు ఫైర్ సిబ్బంది బాగా సపోర్ట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే సురక్షితంగా అయితే ఈ మంటలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో, మంటలు కారు నుండి ఎప్పుడైతే చెలరేగాయో వెంటనే ఉన్న దాంట్లో ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వెంటనే దిగడం జరిగింది. దాదాపుగా 8 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని చెప్పుకోవచ్చు. మొత్తంగా కారు రోడ్డుకు అడ్డంగా పడడంతో అయితే హైవే మీద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయడానికి నేషనల్ హైవే అథారిటీ సిబ్బంది కావచ్చు, అలాగే టోల్ ప్లాజా సిబ్బంది కావచ్చు, అలాగే పోలీస్ సిబ్బంది కూడా బాగా కృషి చేశారని చెప్పుకోవచ్చు. అలాగే ట్రాఫిక్ జామ్ ని క్లియర్ చేసేందుకు పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు అక్కడ ఆంక్షలు విధించిన పరిస్థితి కూడా కనపడింది. అలాగే ఈ కారులో మంటలు ఏవైతే ఉంటాయో కారు డివైడర్ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కూడా కాలేదు. సేఫ్ గా 8 మంది ఎవరైతున్నారో 8 మంది బయట పడిన పరిస్థితి కనపడుతుంది. కారుకు అడ్డంగా ఉన్న ఈ మంటలు చెలరేగిన కారు ఏదైతుందో, రోడ్డుకు అడ్డంగా ఉన్న కారు ఏదైతే ఉంటుందో దాన్ని వెంటనే క్రేన్ సహాయంతో టోల్ సిబ్బంది ఎవరైతున్నారో క్రేన్ సహాయంతో పక్కకు తీయడం జరిగింది. దాంతో ట్రాఫిక్ కూడా క్లియర్ కావడం జరిగింది. రవి, థ్యాంక్ యూ శంకర్.